మా టెర్రస్ గార్డెన్లో డ్రాగన్ ఫ్రూట్స్ వచ్చినాయి. ఈ సీజన్లో ఈ సంవత్సరానికి ఫస్ట్ వచ్చిన ఫ్రూట్స్ ఇవి. చూడండి, కానీ చాలా చిన్నగా ఉన్నాయి ఇవి. ఎందుకంటే ఇవి ఎండాకాలంలో వచ్చిన ఫ్లవర్స్ అన్నమాట. వేడి బాగా ఉంది కదా ఆ టైంలో, అప్పుడు వచ్చిన పువ్వులు కాబట్టి కాయలు కూడా చాలా చిన్నగా వచ్చినాయి అన్నమాట. మంచిగా కలర్ వచ్చేసినాయి. ఇవి కోతులు వచ్చి ఎక్కడ తినేస్తాయని 2 days నుండి అలా భయపడుతూ ఉన్నాము. ఈరోజు వీటిని కోసేసుకుంటున్నాను. చూడండి, ఇది రెడ్ కలర్, పింక్ కలర్, లోపల వైట్ కలర్ మనకు బయట మార్కెట్లో అమ్ముతారు కదా, అలాంటి వైట్ కలర్ నా దగ్గర లేదు. లోపల పింక్ పల్ప్ ఉంటుంది, కానీ వైట్ దానికంటే పింక్దే చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ ఉన్నవి ఇంకా చాలా చిన్నగా ఉన్నాయి. ఇవి చాలా జాగ్రత్తగా కోసుకోవాలి, అన్నీ ముళ్ళు ఉంటాయి బాగా. ఇది ఎండాకాలం వచ్చిన ఫ్లవర్స్ అనే కాదు, అప్పట్లో పెరుగు బకెట్లో పెట్టాము 2-3 years క్రితం. చిన్న కొమ్మలు ఒక 2 అడుగులు అంత హైట్లో ఉన్నవి మేము పెరుగు బకెట్లో పెట్టాము. అప్పటి నుంచి అవి వాటిలోనే ఉంటున్నాయి. తీసి వేరే దాంట్లో పెడితే అస్సలు కుదరడం లేదు. వేరే దాంట్లో పెట్టాలంటే చాలా కష్టంగా ఉంటుంది, ముళ్ళు గుచ్చుకుంటే. ఇంకా చాలా పెద్దగా అయిపోయినాయి కాబట్టి తీయాలంటే కష్టంగా ఉండి ఏమీ చేయలేకపోతున్నాము. అందువల్ల ఇవి ఇలా చిన్నగా వస్తున్నాయి, బలం లేక చిన్నగా వస్తున్నాయని అని కూడా అనుకుంటున్నాం మేము. కానీ ప్రతి సంవత్సరం పాపం బాగానే వస్తున్నాయి కాయలు. వాటికి ఎరువు వేసుకుంటా కూడా కొద్దిగా ఇబ్బందిగానే ఉంటుంది. లోపలకు ఉండి అవి బకెట్లు, అంటే ఇది ఫస్ట్ టైం వచ్చినాయి కాబట్టి ఇలా ఉన్నాయేమో, మరి నెక్స్ట్ టైం వచ్చే ఎలా ఉంటాయో చూడాలి. ఈ డ్రాగన్ ఫ్రూట్ హెల్త్కి చాలా మంచిది. ఇది తినడం వల్ల ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుందని అంటారు. యాంటీ ఆక్సిడెంట్ కూడా పనిచేస్తుంది, బ్యాడ్ కొలెస్ట్రాల్ కూడా తీసేస్తుందనేసి అంటారు. అంటే నేను విన్నాను దీని గురించి. ఇది చూడండి, వేరే ఒక మొక్క. ఇది చిన్న కొమ్మలు కట్ చేసి టబ్బుల్లో పెట్టాము లాస్ట్ ఇయర్. చిన్న టబ్బులో ఫస్ట్ 50 rupees టబ్బులో పెట్టి అవి కొద్దిగా పెరిగిన తర్వాత 100 rupees టబ్బులో ఇక్కడ పెట్టాము విడిగా. చూడండి, ఇవి కూడా చాలా పెద్దగా అయిపోయినాయి. వీటికి కూడా మొగ్గలు చాలా వస్తున్నాయి. ఇవైతే మనకి ఇబ్బంది లేకుండా కోసుకోవడానికి ఈజీగా ఉందన్నమాట. చూడండి ఎంత దగ్గరగా, చిన్నపిల్లలు కూడా కోసుకునే అంత ఇదిగా ఉన్నాయి. ఇలా ఉండడం వల్ల కోతులు వచ్చేసి ఎక్కడ తింటాయని భయం వేసింది. చూడండి, ఇక్కడ 2 కాయలు వచ్చినాయి, అక్కడ 3 కాయలు వచ్చినాయి. ఇంకా 2 కాయలు అక్కడ ఉన్నాయి, కిందకు ఉన్నాయి, గోడ కిందకి. అవి కూడా ఇంకా నా వల్ల కావడం లేదు, అంటే అది చాలా కిందకుని ముళ్ళు గుచ్చుకుంటాయి. ఇంకా మా వారు వస్తారు అవి. చూడండి ఎంత మంచిగా మనం ఒక చిన్న కొమ్మ పెట్టుకుంటేనే ఈ విధంగా మనం కాయలు కోసుకోవచ్చు. ఇది హెల్త్కి కూడా చాలా మంచిది కాబట్టి ప్రతి ఒక్కరి గార్డెన్లో ఉండవలసిన మొక్క. చూడండి, ఇవి కొమ్మల ద్వారా పెట్టినవి, లేత కొమ్మలు ఇవి. చూడండి, ఒకే కొమ్మకి ఎంత మంచిగా ఫ్లవర్స్ వచ్చినాయి, వరుసనే ఉన్నాయి అన్నమాట. చూడండి, 6 వచ్చినాయి అన్నమాట, 6 వచ్చినాయి. ఇక్కడ కూడా చిన్న చిన్న బర్డ్స్ వచ్చినాయి, 6 బర్డ్స్ వచ్చినాయి. చూడండి ఇక్కడ. కానీ ఇవి ఎన్ని ఫ్లవర్స్ నిలుస్తాయి, ఎన్ని కాయలు వస్తాయో చూడాలి. ఇక్కడ కూడా చూడండి, ఇంకా వర్షాలు వస్తున్నాయి కాబట్టి మెల్లగా స్టార్ట్ అవుతున్నాయి. ఇది చాలా ఈజీగా పెంచుకోవచ్చు, మెయింటెనెన్స్ ఎక్కువ చేయాల్సిన అవసరం లేదు. మనం కొమ్మ ఒకటి పెట్టుకుంటే అది బ్రతికించుకుంటే చాలు, వర్షాకాలం నాటికి మంచిగా కాయలు వస్తాయి. చూసారు కదా, ఇక్కడ కిందకి గోడ కిందకి చాలా కిందకు ఉన్నాయి, నాకు అందడం లేదు, అందువల్ల మా వారితో కోపిస్తున్నాను.
దీనిలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది, ఐరన్ కూడా ఎక్కువగా ఉంటుందంట. హార్ట్ పేషెంట్స్ కూడా చాలా మంచిదని అంటారు ఈ కాయ తినడం వల్ల. అలాగే షుగర్ ఉన్న వాళ్ళు కూడా చాలా మంచిదంట ఇవి తినడం వల్ల. ఇంకా క్యాన్సర్ అలాంటి వాళ్ళకు కూడా చాలా మంచిగా ఉపయోగపడుతుంది ఈ ఫ్రూట్ తినడం వల్ల. హెల్త్ బాగుంటుంది అనేసి అంటారు. నేను ఈ డ్రాగన్ ఫ్రూట్ గురించి టీవీలో ఒకసారి విన్నాను, అందువల్ల నేను ఇవన్నీ చెప్తున్నాను అన్నమాట. దీని తొక్కలు కూడా ఫేషియల్గా కూడా వాడతారంట. అంటే ముఖానికి మనం తినేసిన తర్వాత లోపల పలుపు తినేసిన తర్వాత ఉంటుంది కదా, అది ఫేస్కి రాసుకుంటే బాగుంటుంది అనేసి అంటారు. చూడండి ఇంత కింద కొన్ని ఇవి గోడ కింద కొన్ని అందడం లేదు, అందువల్ల కొద్దిగా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇవన్నీ పైకి లేపి కట్టాలనుకున్నాం మేము సమ్మర్లోనే, కానీ చేయలేకపోయాం అన్నమాట. అంటే ముళ్ళున్నాయి కదా, ఇవి కట్టాలంటే చాలా ఇబ్బందిగా ఉంది, అందుకే అలాగే వదిలేసాం. ఇది తినడం వల్ల గ్యాస్ ట్రబుల్ కూడా తగ్గుతుంది అనేసి అంటారు. ఇది అన్నిటికంటే హెల్త్కి చాలా మంచిది. మనకి ఈ మధ్య కాలంలో మార్కెట్లో కూడా చాలా బాగా దొరుకుతుంది. ఫస్ట్లో అయితే చాలా ఎక్కువ రేటు ఉండేవి కానీ ఇప్పుడైతే కొద్దిగా తక్కువకే వస్తున్నట్టున్నాయి. కానీ ఎక్కువ వైట్ కలర్ పల్పు ఉన్నాయి అయితేనే బయట దొరుకుతున్నట్టున్నాయి. పింక్ కలర్ కొద్దిగా ఎట్లయినా తక్కువే దొరుకుతున్నాయి అనుకుంటున్నాను నేను మార్కెట్లో. కానీ నేను ఇది నర్సరీలో కొన్నాను. నేను గార్డెనింగ్ స్టార్ట్ చేసిన కొత్తలో ఒక చిన్న కొమ్మ నర్సరీలో కొనుక్కొచ్చాను. అది ఇంత పెద్దగా అయిందనమాట. నేను ఎంత అయితే కొనుక్కొచ్చానో అంత కొమ్మలే నేను చాలామందికి ఇచ్చాను. మరి వాళ్ళందరికీ బ్రతికినాయో లేదో తెలియదు, కానీ కొంతమంది సబ్స్క్రైబర్స్ నాకు అడిగితే కూడా నేను పోస్ట్లో కూడా పంపించాను కొంతమందికి. మరి వాళ్ళకి ఎలా వచ్చినాయో తెలియదు, కానీ నాకైతే చాలా బాగా వస్తున్నాయి. నేను ఒక చిన్న కొమ్మ పెట్టినా సరే, ఎండిపోయిన కొమ్మ పెట్టినా మంచిగా చిగురు వస్తుంది అన్నమాట. చూడండి ఇవన్నీ ఈరోజు మా టెర్రస్ గార్డెన్లో వచ్చిన డ్రాగన్ ఫ్రూట్స్. కానీ చాలా చిన్నగా వచ్చినాయి. ఎన్ని ఒక 7 వచ్చినాయి. ఫస్ట్ టైము 7 కాయలు వచ్చినాయి. మనం కొద్దిగా ప్లేస్ ఉన్నప్పటికీ, మనం టెర్రస్ గార్డెన్లో అయినా కింద ఇంటి దగ్గర కింద మామూలుగా నేలలో అయినా ప్లేస్ ఉన్నప్పటికీ మనం ఒక చిన్న కొమ్మ పెట్టుకుంటే మంచిగా కాయలు వస్తాయి. ఈ వర్షాకాలం అన్నాళ్ళు హ్యాపీగా తినొచ్చు అనమాట. ఇంక ఇప్పటి నుండి సెప్టెంబర్ అక్టోబర్ వరకు వస్తూనే ఉంటాయి ఏదో ఒక టైంలో. నెక్స్ట్ టైం వచ్చేవి కొద్దిగా పెద్దగా లావుగా వస్తాయేమో చూద్దాము. వీటిని కట్ చేసుకుంటున్నాను. లోపల పల్పు ఎలా ఉందో చూడండి. పింక్ కలర్లో చాలా టేస్టీగా ఉంటుంది. మేము ఇంతకుముందు వైట్ కలర్ది బయట మార్కెట్లో దొరుకుతుంది కదా, అది కొనుక్కొచ్చి తిన్నాము. అంత టేస్టీగా అనిపించలేదు, చప్పగా అనిపించింది. కానీ ఈ పింక్ కలర్ పల్పు ఉన్నది అయితే చాలా బాగుంటుంది. చూశారు కదా మా టెర్రస్ గార్డెన్లో వచ్చిన డ్రాగన్ ఫ్రూట్స్ ఫస్ట్ హార్వెస్ట్ అనమాట. ఈ సంవత్సరానికి ఫస్ట్ వచ్చిన కాయలు. ప్రతి ఒక్కరూ కొద్దిపాటి స్థలం ఉన్నప్పటికీ ఈ విధంగా డ్రాగన్ ఫ్రూట్స్ పెట్టుకోండి. దీనికి మెయింటెనెన్స్ చాలా తక్కువ, మనం పెట్టి వదిలేస్తే చాలు ఇది మంచిగా కాయలు వస్తుంది. మీరు కూడా ప్రతి ఒక్కరూ ఒక మొక్క పెట్టుకోండి. కొద్దిపాటి స్థలం ఉన్నప్పటికీ, లేదా కుండీలైనా సరే, పైన టెర్రస్ గార్డెన్లో అయినా ఈ మొక్క పెట్టుకుంటే మనకి హెల్త్కి చాలా మంచిది. కాబట్టి ఈ ఫ్రూటు ప్రతి ఒక్కరూ తప్పకుండా పెట్టుకోండి. చూశారు కదా, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.